నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. ప్రస్తుత రోజుల్లో ధరలు ఎలా పెరిగిపోతున్నాయో తెలిసిందే. పిల్లల చదువుల కోసం లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఉన్నత చదువుల కోసం భారీగా డబ్బులు అవసరమవుతూ ఉంటాయి. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారింది. అలాంటి ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి వాటి కోసం వారి చిన్నతనం నుంచే పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది పెద్ద మొత్తంలో డబ్బులు కూడబెట్టాలంటే హై శాలరీ ఉండాలని అనుకుంటారు. అలా అదనపు రాబడులు, అధిక శాలరీ అవసరం లేదు. సరైన ప్లాన్, సరైన టూల్స్ ఉండి పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే సాధ్యమేనని చెప్పొచ్చు. కాంపౌండింగ్ అందించే పెట్టుబడి పథకాలను ఎంచుకోవడం ద్వారా తమ డబ్బులపై వచ్చే రిటర్న్స్ సైతం మళ్ళీ అదనపు రిటర్న్స్ అందిస్తాయి. అంటే వడ్డీపైనే వడ్డీ లభిస్తుంది. అది దీర్ఘకాలంలో చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు. మీరు కూడా మీ పాప పెళ్లి కోసం ₹1,00,00,000 కూడబెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఈ 4 స్టెప్ ప్లాన్ను ఫాలో అయిపోండి. మీ పాప ఉన్నత చదువులా, లేక పెళ్ళా, లేదా ఇతర ఏదైనా లక్ష్యం నిర్ధారించుకోండి. దానికి ఎంత కావాలనుకుంటున్నారు? 1,00,00,000 అయితే అది ఎంత కోసం అనేది ముందే నిర్ణయించుకోండి. దీనికోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది నిర్ణయించుకునే అవకాశం లభిస్తుంది. మీ పాప ఉన్నత చదువుల కోసం అనుకుందాం. గడువు పాపకు 18 ఏళ్లు వచ్చే నాటికి చేతికి 1,00,00,000 ఉండాలి. అప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంచుకోవడం ఉత్తమమైన మార్గంగా చెప్పుకోవచ్చు. మీ పెట్టుబడిలోని ప్రతి రూపాయి ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఎంత కావాలి, ఎక్కడ ఎంత పెడితే లక్ష్యం చేరుకోవచ్చు అనేది నిర్ణయించుకోగలగాలి. అందుకు లాంగ్ టర్మ్ గ్రోత్, ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, సిప్ పెట్టుబడులు, ట్యాక్స్ ఫ్రీ పథకాలు, సుకన్య సమృద్ధి యోజన, స్థిర పెట్టుబడులు ఇచ్చే పథకాలు, పీపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్, ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ వంటి వాటిల్లో నుంచి ఎంపిక చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, సిప్ పెట్టుబడిని ఎంచుకునేటప్పుడు అందులో ప్రతి నెల మీ శాలరీ రాగానే అందులోంచి ఆటోమేటిక్గా పెట్టుబడి సొమ్ము కట్ అయ్యేలా ఏర్పాటు చేసుకోవాలి. మీ ఖర్చుల కోసం డబ్బులు ఖర్చు చేయకముందే పెట్టుబడి సొమ్ము వెళ్ళిపోవడంతో మీపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. నెలవారీ పెట్టుబడిని మిస్ అవ్వరు. అలాగే ప్రతి సంవత్సరం 10% స్టెప్ అప్స్ పెంచుకోవడం ద్వారా లక్ష్యాన్ని వేగంగా చేరుకునే అవకాశం ఉంటుంది. మీ పెట్టుబడిని ఈక్విటీలు, డెట్, ప్రభుత్వ పథకాల వంటి వాటిల్లో పెట్టి వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. దీంతో రిస్క్ రిటర్న్స్ బ్యాలెన్స్ చేయొచ్చు. అయితే మీ పోర్ట్ఫోలియోను రోజు చూస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఏడాదికి ఒకసారి సమీక్షించడం ద్వారా సరైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టేందుకు ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టపోయినట్లు అర్థం. 1,00,00,000 అనేది పెద్ద నెంబర్గా కనిపించవచ్చు, కానీ 18 ఏళ్ల పాటు కొద్దిగా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడంతో చాలా సులభమవుతుంది. స్థిరంగా ఆటోమేటిక్ కాంపౌండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.